హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జూనియర్ మరియు సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో మీకు అవగాహన అనేది వస్తుంది. మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక వీడియో ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ముందుగా అందరూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఫస్ట్ టైం ఎస్ఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు సిహెచ్ఎస్ఎల్ కానీ లేకపోతే సిజిఎల్ కానీ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసిన వారు ఉంటే కనుక మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేద్దామంటే మీకు ఎర్రర్ చూపిస్తుంది. మీ 10th క్లాస్ సంబంధించిన నేమ్ కానీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసే ముందు ఆల్రెడీ డీటెయిల్స్ డేటాబేస్లో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. కొంతమంది రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మర్చిపోవడం వలన మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతున్నారు, వెబ్సైట్లో తీసుకోవట్లేదు. మీరు ఒకసారి మీ ఈమెయిల్ ఐడిలో ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ సెర్చ్ బాక్స్లో ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సెర్చ్ చేయండి, లేదా portal.ssc@nac.in ఈ ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసి మీరు ఎంటర్ చేయండి. ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఇస్తే కనుక ఒక మెసేజ్ వస్తుంది, అందులో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు ఉంటే పాస్వర్డ్ అనేది మీరు రీసెట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఉంటే కనుక వెబ్సైట్ లాగిన్ అయ్యి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఇంతకుముందు మనకి ప్రతి నోటిఫికేషన్కి విడివిడిగా మనం అప్లై చేసుకునేవారం. కానీ ఈ కొత్త ఫార్మాట్ ఏంటంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ అని అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మీకు ఇక్కడ మీ ఏమైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు రీసెట్ చేసుకోవచ్చు. కొత్తగా మీరు అప్లై చేసేవారు ఉంటే న్యూ యూజర్ రిజిస్టర్ నౌ ఇది క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. మీకు ఆధార్ ఉంటే ఆధార్, లేకపోతే ఐడి ప్రూఫ్ అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎంప్లాయర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ కాలేజ్ ఐడి కానీ, వాటర్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండాలి. సో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ఉంటే ఆధార్, లేకపోతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డ్, రోల్ నెంబర్ ఏంటి, తర్వాత ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, మీ జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్టా కాదా, ఎందుకంటే వీటికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసే మనం ఫర్దర్గా అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అన్నీ ఓకే అనుకుంటే, క్లియర్గా ఉంది అనుకుంటే మీరు కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది, మీ డీటెయిల్స్ అనేది సేవ్ అయినాయి, మీరు 14 days లోపల మిగతా అప్లికేషన్ అనేది పూర్తి చేయమని చెప్పి. మీరు క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఒకసారి ఈ విధంగా మీకు మెసేజ్ చూపిస్తున్న స్క్రీన్ పైన ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఎస్ఎస్సి సంబంధించి. ఓకే బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒకసారి మీరు ఏమైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పక్కనకి పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏంటి, జస్ట్ ఒక 4 to 5 digit పాస్వర్డ్ వస్తుంది మనకి, ఒక టెంపరీ పర్పస్ కోసం మాత్రమే. తర్వాత మనం కొత్తది చేంజ్ చేసుకోవాలి. సో వన్స్ మీకు ఈమెయిల్లో ఈ రెండు సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ssc.nac.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ యూజర్ నేమ్, ఈమెయిల్కి ఏమైతే వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది, మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు. మీరు ఇది కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇది అవసరం లేదు. సో ఇక్కడ మీకు మీ ఓల్డ్ పాస్వర్డ్, మీకు ఈమెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అదే న్యూ పాస్వర్డ్ మళ్ళీ రెండోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కండిషన్ ఉంటుంది, అంటే ఒక నెంబర్ కానీ, ఒక అప్పర్ కేస్ లెటర్ కానీ, ఒక లోయర్ కేస్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇటువంటి ప్యాటర్న్ మ్యాచ్ అయ్యే విధంగా మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, మీ పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా చేంజ్ అయినట్టుగా. తర్వాత మీరు క్లోజ్ క్లిక్ చేయండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. వన్స్ మీరు లాగిన్ అంటే సేమ్ ఇదే పేజ్లో యూజర్ నేమ్, అంటే మీకు ఈమెయిల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు కొత్తగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే మీ డైరెక్ట్గా ఈ స్క్రీన్ వస్తుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మీ కేటగిరీ, తర్వాత నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఉంటాయి, అవి రాసేయండి యాస్టేజ్గా ఇందులో. తర్వాత మీ అడ్రస్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ చేయండి. తర్వాత మీకు అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది, క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసిన సెక్షన్ ఇది. ఇక్కడే మీకు 20 KB నుంచి 50 KB మధ్యలో ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి మెన్షన్ చేశారు. సో ఇక్కడే మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీకు
ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో తెలియదంటే ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ ఎస్ఎస్సి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వీడియోస్ ఒకసారి అప్లోడ్ చేశాను, అవి మీరు చెక్ చేయండి. ఏ విధంగా ఫోటో మోడిఫై చేసుకోవాలో అని చెప్పేసి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. మీకు ఒక వెబ్సైట్ కూడా చెప్తాను ఏ విధంగా చేసుకోవాలని చెప్పి. ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్, ఇది picresearch.com. ఇది ఇందులో మీకు మీ స్కాన్ చేస్తున్న ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేయండి. లేకపోతే మీరు ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తున్నాను, ఫ్రమ్ యువర్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ఇస్తున్నాను. ఆ ఇమేజ్ మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీకు కస్టమ్ సైజ్ అంటే మీకు ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, పిక్సెల్స్లోనా పర్సెంట్లోనా మీకు సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన ఇమేజ్ మనకి కింద జేపీజీనా, పిఎన్జీనా, గిఫా, బిఎంపీ మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు సైజ్ కరెక్ట్ ఇస్తే సరిపోతుంది. మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు నోటిఫికేషన్లో డైమెన్షన్స్ అనేవి. ఎలా మార్చుకోవాలి అంటే దానికి ఒక వేరే వెబ్సైట్ ఉంది, unitconverts.net అని. ఇందులో మీకు ఒక 5 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఆ పిక్సెల్ ఎంత మనకి చెప్పేస్తుంది. సో ఇలాగ మీరు ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ పిక్సెల్ ఎంత, సెంటీమీటర్స్ ఎంత మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ డైమెన్షన్స్లో. మీరు ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే నోటిఫికేషన్లో ఇచ్చిన సైజు ప్రకారం మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి మాడిఫై చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ సేమ్ మళ్ళీ సైజు మనకి ఇచ్చిన ప్రకారం ఉంటే కనుక రెండు కూడా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ సేవ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ టిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి దాని ముందు ఒక స్టెప్ ఉంటుంది, ఏంటంటే మీరు ఏమైతే ఎంటర్ చేశారో ఆ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోమని ఒక అలర్ట్ వస్తుంది మీకు. అప్పుడు మీరు ఎటువంటి బ్లర్ లేకుండా క్లియర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్లర్ ఉంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. మంచి క్వాలిటీది కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఒక ఫామ్ వస్తుంది మొబైల్కి, లేదా మనకి మీరు ఏమైతే ఈమెయిల్ ఇచ్చారు ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా వస్తుంది, మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదని చెప్పేసి. పక్కనే మీకు ఓకే బటన్ ప్రెస్ చేయండి, మీకు ఈ విధంగా ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అది ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనకి ఈ జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది చూపించింది. ఇక్కడే మీకు కింద ఈ ప్రజెంట్ ఇప్పటివరకు మనం చేసింది ఏంటంటే బేసిక్ రిజిస్ట్రేషన్ మాత్రమే. మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీరు యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసే వారందరూ ముందు ఈ స్టెప్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లేటెస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మీకు ఏమైతే అవైలబిలిటీ ఉన్నాయో 1 by 1 ఉంటుంది. సో చెక్ చేసుకోండి నోటిఫికేషన్. తర్వాత మనకి ఇక్కడ అప్లై బటన్ ప్రెస్ చేయండి. మీరు ప్రింట్ అంటే అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాలంటే పేమెంట్ ఇది క్లిక్ చేయండి. ఆఫ్లైన్ అంటే మీరు చలాన్ ద్వారా కట్టాలంటే ఆఫ్లైన్ చలాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అప్లై బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్లోకి ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు Annexure 4 అని చెప్పేసి. ఇందులో మనకి పార్ట్ 2 సంబంధించి ఏమేమి స్టెప్స్ ఉంటాయి, అక్కడ మీరు ఏమేమి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే పూర్తి సమాచారం ఇందులో ఉంది. ఒకసారి మొత్తం చదవండి ఇది. తర్వాత మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏమైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ వస్తాయి. సో మీరు ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ అదర్ ఆప్షన్స్ మొత్తం అంతా మీరు సబ్మిట్ చేయాలి. మీ క్వాలిఫికేషన్స్ కానీ మీ మార్క్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీరు పీజీ అయితే పీజీ, తర్వాత క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అప్లికేషన్ సంబంధించి అవన్నీ కూడా ఎంటర్ చేయండి. 24th పాయింట్, చాలామంది ఈ పాయింట్ దగ్గర అడుగుతూ ఉంటారు, ఈ పాయింట్ ఎస్ పెట్టాలి నో పెట్టాలని చెప్పేసి. మనకేం మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని ఒక ఓపెన్ డేటాబేస్లో మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా జాబ్ సంబంధించి మీకు ఏమైనా కావాలని కొంతమందికి జాబ్ వస్తుంది మనకి ఇది. సో మిగతా వారు ఏంటంటే తర్వాత ర్యాంకర్స్కి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ కావాలంటే మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ వాళ్ళకి ఏమైతే స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్స్ క్యాండిడేట్ దగ్గర ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒక ఆ బేసిక్ జాబ్ ఇవ్వడం కోసం మాత్రమే ఇది. మీ డీటెయిల్స్ పబ్లిక్గా మనకి ఇది యాక్సెస్ చేసుకునే విధంగా పోస్ట్ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతుంది స్టెప్ ఇది. సో మీకు మీ డీటెయిల్స్ పబ్లిక్గా ఉండాలనుకుంటే ఎస్ పెట్టండి, వద్దు అనుకుంటే నో పెట్టండి, అది మీ ఇష్టం. ఈ స్టెప్ వల్ల మీకు ఎస్ పెట్టిన నో పెట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ డీటెయిల్స్ ఎవరో చూడకూడదు అనుకుంటే కనుక నో పెట్టండి, అది మీ ఇంట్రెస్ట్ అది. తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏమైతే ఎంటర్ చేయాలో అవన్నీ ఉంటాయి. కింద మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కనిపిస్తుంది. ఇక డిక్లరేషన్ మీరు టిక్ చేసి సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకున్న అప్లికేషన్ మీరు ఏమైతే ఎంటర్ చేశారో ప్రతి ఇన్ఫర్మేషన్ అన్నీ చూపిస్తుంది. అన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకుంటే కనుక అప్పుడు మీరు ప్రివ్యూ చూసినంత సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అయిపోతుంది. కొన్ని కేటగిరీ వరకు SC ST
మనకి ఉమెన్ కేటగిరీ వరకు ఫీజు లేదు, వారికి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మిగతా కేటగిరీ వారు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఆ ఫైనల్ సబ్మిట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసి మీరు ఆన్లైన్ అంటే ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ అయిందో చెక్ చేసుకోవచ్చు. సడన్గా కొంతమంది పేమెంట్ మధ్యలో అయిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు పేమెంట్ పూర్తయింది, బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది కట్ అవుతుంది కానీ ఇక్కడ చూపించదు. సో మీరు ఒకరు వెయిట్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి. తర్వాత మీరు ఆఫ్లైన్ చాలానంటే ఆ చాలా డౌన్లోడ్ చేసుకోండి. బ్యాంక్ వెళ్ళి ఎస్బీఐ బ్రాంచ్లో వర్కింగ్ అవర్స్లో మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. కుదిరితే ఆన్లైన్ ద్వారా పే చేసేయండి. మనీ పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, అంతే. సో తర్వాత ఇక్కడ మీకు మీ అప్లికేషన్స్ మొత్తం ప్రతి అప్లికేషన్ హిస్టరీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ మార్క్స్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ ట్యాబ్లో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జూనియర్ హిందీ ట్రాన్స్లేట్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.